జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 27/4/2025 ఆదివారం, చైత్ర బహుళ అమావాస్య మొదలుకొని 3/5/2025 శనివారం, వైశాఖ శుక్ల షష్ఠి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని మీనం, రాహు మీనం, కేతు కన్య, రవి మేషం, బుధుడు మీనం, శుక్రుడు మీనం, కుజుడు కర్కాటకం, చంద్రుడు మేషం నుండి మిథున రాశి వరకు సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని చేసేటువంటి పనులలో ఆటంకాలు ఎదురు చూస్తారు. కొన్ని విషయాల లోపల తర్జన భర్జనలతోని ముందుకు వెళ్తుంటారు. కొంత ఆకస్మికమైనటువంటి నష్టాన్ని కూడా చవి చూసేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నది. కాకపోతే సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం, సమయానుకూలంగా ఒక వ్యక్తి మీకు సహాయపడడం చేత ముందుకు వెళ్తుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు కలిగేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నాయి. కొన్ని ఆకస్మికమైనటువంటి ఖర్చులు వైద్యంకు సంబంధించినటువంటి విషయంగా గోచరిస్తున్నది. బంధువులతోని లేదా ఇరుగు పొరుగు వారితోని మాటల్లో భేదాలు, కొంత అభిప్రాయంలో భేదాలు, మాటలు వచ్చినట్టుగా కూడా కనబడుతున్నది. కనుక మీకు ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే కొంత నోరు అదుపులో ఉంచుకోవడం, సమయస్ఫూర్తితో నడుచుకోవడం చేస్తే వీటి నుంచి తప్పించుకునేటట్టుగా ఉంటుంది. అట్లానే చేసేటువంటి పనులలో కొంత ఆటంకాలు ఎదురైనా కూడా మీరు దాన్ని తప్పకుండా నెరవేరేటట్టుగా ముందుకు వెళ్తుంటారు. దాంతో మీకు కొంత ధైర్యంతో, మనసు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. కనుక కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా కూడా చివరికి నెగ్గేటట్టుగా గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత మేరకు చికాకులు ఎదురైనా కూడా పనిని సకాలంలో పూర్తి చేసి మెప్పు పొందేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. పిల్లలకు ఇంత చదివితే కానీ మంచి మార్కులు వచ్చేటట్టుగా ఉండవు. కనుక ఎక్కువగా కష్టపడాలి. వైద్య వృత్తుల్లో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు కూడా ఎదురేటట్టుగా కనబడుతున్నాయి. స్త్రీలకు మాత్రం కొంత మంచి గుర్తింపు వస్తుంది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు ఈ వారంలో మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. ఈ వారం కొంత మేరకు మీరు అనుకున్న పనులని సమయానుకూలంగా నెరవేరుచుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆకస్మికంగా కొన్ని పనులు ఎదుర్కొన్నా కూడా మంచి పేరును, కీర్తిని వచ్చేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. పై యాజమాన్యం వారు లేదా మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. ధనాదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. శుక్రుడు, బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు కొన్ని నూతనమైనటువంటి వస్తువులను, విలువగల వస్తువులను సేకరిస్తారు, కొంటారు. అలానే స్థిరాస్తుల యోగం కొరకు మీరు ఎదురు చూస్తుంటారు. కనుక స్థిరాస్తుల అన్వేషణ ప్రారంభమవుతుంది. కొన్ని విషయాల లోపల ఆకస్మికంగా ధనలాభం కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా పై అధికారుల మెప్పు లేదా అవార్డు, రివార్డు వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అవివాహితులకు కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు కొంత కష్టం మీద మంచి మార్కులు వస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, వ్యాపారస్తులకు కొంత మేరకు లాభసాటిగా ఉన్నా కూడా సమయస్ఫూర్తితోని కొంత ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కనుక వీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి ఈ వారమంతా. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి అన్ని గ్రహాలు కూడా
అనుకూలంగా లేవు. ఒక రవిగ్రహం తప్ప. రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీ పనులన్నీ కొంతమేరకు సరిచూసుకుంటారు. పై అధికారుల మెప్పు పొందుట కొరకు మీరు ఎక్కువగా కష్టపడతారు. శిరోభారం అంటే తలనొప్పి, ఉదరంకు సంబంధించినటువంటి బాధలు పొందుతారు. అయినప్పుడు కూడా దాన్ని లెక్క చేయక మీ పనిని పూర్తిగా నిర్వర్తించేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. కొంతమేరకు స్థిరాస్తుల కొరకు మీరు అన్వేషణ లేదా స్థిరాస్తులో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాకపోతే జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ ఈ వారంలో చేయకుంటే మరి మంచిది. ఒకవేళ చేస్తే మీరు తప్పకుండా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ తోటి ఉద్యోగస్తులు అనుకోండి, మీ కింద పనిచేసే వారిని పూర్తిగా నమ్మకుండా కొంత సమయానుకూలంగా వ్యవహరించాలి. కొంతమేరకు వారి వలన మీకు కీడు కానీ లేదా మీ మీద కొంత అపోహలకు గురికాక తప్పదు. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కొంత వ్యయస్థానంలో గురువు ఉండడం వలన కొంత ఖర్చులు అధికమవుతాయి. దైవిక సంబంధమైనటువంటి పూజలలో పాల్గొంటారు. తీర్థయాత్రల కొరకు అనుకోండి లేదా దూర ప్రయాణాలు చేస్తారు. వాటిలో కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. శుభవార్తలను వింటారు. కొంత శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొనేటట్టుగా ఉంటుంది. దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులు కూడా మీరు ఈ వారం పాల్గొనేటట్టుగా గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుల దిశగా మీరు ప్రవర్తిస్తారు, వ్యవహరిస్తారు. విద్యార్థులకు కొంత శుభ సమయమని చెప్పవచ్చు. అనుకున్న పనులన్నీ కొంతమేరకు మీరు సరిచూసుకుంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు కానీ లేదా ఉన్నతమైనటువంటి పదవులను పొందేటట్టుగా వ్యవహరించేటట్టుగా ఉంటుంది ఈ వారం. ఈ వారంలో మీకు ఇంకా శుభాలు పొందాలంటే మీకు నవగ్రహ పూజ లేదా నవగ్రహ ఆరాధన చేస్తే మరి మంచిదని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారంలో అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఇంట్లో కూడా శుభకార్య నిర్వహణ చేస్తారు. తప్పకుండా అన్ని రంగాల వారికి ఈ వారం చాలా శుభాలు జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. తర్వాత శుక్రుడు నవమస్థానంలో ఉన్నాడు. ఇష్టసిద్ధి మరియు వస్త్రలాభం అటువంటివి కూడా జరిగేటట్టుంటాయి. నూతనమైనటువంటి వస్త్రాలను కొనడం, నూతన వస్తువుల బహూకరణ కూడా మీకు చెందేటట్టుగా ఉంటుంది. కుజుడు అంటే జన్మస్థానంలో ఉన్నాడు. మీ కర్కాటకంలో నీచంలో ఉండడం వలన కొంత చిన్న చిన్న గాయాలు కానీ లేదా ఊష్ణం అంటే వేడితోని కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అయినప్పటికీ కూడా రవి గురువులు మంచి శుభస్థానంలో ఉన్నారు కనుక వాటి నుంచి అధిగమించేటట్టుగా గోచరమవుతున్నది. విద్యార్థులకు శుభ సమయమే. విదేశాల్లో చదువుకుంటా అనేటువంటి వారికి వీసా లాంటివి సంప్రాప్తం ఇస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగాలలోంచి వేరే ఉద్యోగ అవకాశాలు లాభకరంగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ప్రయత్నించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. అలానే అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత లేదా శుభకార్యాలు లోపల పాల్గొనేటట్టుగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవిక సంబంధమైనటువంటి పూజలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ముందడుగు వేస్తారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి వారంలో కొంతమేరకు చెడు అంటే ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. కొంతమందితోని మాటలు పడేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం లోపల అభిప్రాయంలో భేదాలు వచ్చినట్టుగా ఉంటుంది. మీ పిల్లలు అనుకోండి, మీ కుటుంబంలో మీ పెద్దవారితోని కొంత అభిప్రాయంలో మాటల్లో తేడా రావడం చేత మనసు చంచలం ఉండడం ఇటువంటి జరిగేటట్టుగా ఉంటుంది. బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఉంటుంది. శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వలన ధనలాభం మరియు ఇటువంటి లాభకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ అటువంటి ప్రయత్నించండి, తప్పకుండా లాభకారిగా ఉంటుంది. అట్లానే ఆగిపోయినటువంటి డబ్బులు, పిత్రార్జితంకు సంబంధించినటువంటి ఆస్తులు అనుకోండి లేదా మీరు సంబంధించినటువంటి ఆస్తులు అనుకోండి, ఒక కొలిక్కి రావడం కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా చేతికి రాదు, కాకపోతే ప్రయత్నం కొంత ముందుకు ప్రయాణిస్తుంది. అంతవరకే ఈ వారం. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుండి మీరు
తప్పించుకోవాలి. కుటుంబ వాతావరణం లోపల కొంత బాధాకరంగా ఉంటుంది. డబ్బులు అధికంగా ఖర్చు కావడం, మానసికమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు. కాకపోతే మీరు దైవాన్ని నమ్ముతారు. ఎక్కువగా పూజలు చేయడం చేత లేదా ఎక్కువగా మీరు ఆరాధన చేయడం చేత వీటి అన్నీ సమసిపోయేటట్టుగా ఉంటుంది. మీ దైవారాధననే మిమ్మల్ని కాపాడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కుజుడు ద్వాదశ స్థానం అంటే వ్యయస్థానంలో ఉండడం వలన ఖర్చులు అధికమవుతాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ అన్ని వృధా ఖర్చులు కావడం జరిగేటట్టుగా ఉంటుంది. అది కూడా వైద్య సంబంధించినటువంటి ఖర్చులు అధికమయ్యేటట్టుగా గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, నవగ్రహ పూజలు, నవగ్రహ శ్లోకాలు పఠించండి. కొంతమేరకు ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి వారం లోపల చాలా లాభకారిగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. కుజుడు కూడా కర్కాటకంలో ఉండడం చేత 11వ స్థానం ఉన్నాడు. కనుక లాభం, తర్వాత లాభకారిగా వ్యవహారాలలో అనుకూలిస్తాయి. అదే రకంగా ఆనందమైనటువంటి లైఫ్ను మీరు గడుపుతారు ఈ వారం. గురువు కూడా 9వ స్థానం భాగ్యస్థానంలో ఉన్నాడు. కనుక మీరు భాగ్యాన్ని పొందుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పరిగెత్తుతారు. మీ ఆఫీసులలో మీరు చేసేటువంటి వృత్తులలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి ఆనుకూల్యతగా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల మార్పు అంటే స్థిరాస్తుల లోపల ఇల్లు గృహ మార్పులలో కూడా మీ భార్యతోని సహకారంతో ఇల్లంతా కొంత సందడిగా ఉండి ఇల్లు కూడా మార్పులు చేసేటట్టుగా ఈ వారం వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలానే ఉద్యోగ భద్రత అంటే పర్మనెంట్ కావడమో లేదంటే ఉద్యోగంలో మంచి అవకాశాలు పొందడమో జరుగుతుంది. తర్వాత రివార్డ్ అవార్డ్ అంటే పై అధికారులతో మెప్పు పొందడము, వారితోని క్యాష్ అవార్డు అటువంటివి కూడా మీరు గెజ్ చేయవచ్చు, ఆశించవచ్చు. తప్పకుండా ఈ వారం అంతా శుభ పరిణామాలే ఉన్నాయి. అవివాహితులకు కూడా మంచి శుభ పరిణామాలు జరుగుతాయి. అలానే సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా మంచి సంతానాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి వారం లోపల బుధ, శనులు, తర్వాత రాహువు ఈ 3 గ్రహాలు ఆనుకూల్యంగా ఉన్నాయి. బుధుడు 6వ స్థానం ఉండడం వలన ధనలాభం పొందుతారు. ఇక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి వస్తువులు, మీకు పోగొట్టుకున్నటువంటి వస్తువులు మీకు చేతికి అందడం, అట్లానే సుఖం పొందుతారు. ఈ వారం చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉంటుంది. అన్ని విషయాల లోపల సుఖాలు పొందుతారు. అలానే ధనలాభం పొందుతారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఎప్పటి నుంచో ఆశించేటువంటి, ఎదురు చూసేటువంటి ఒక పని జరగడం అనేటువంటిది ఈ చెప్పదగినటువంటి విషయం మీకు ఈ వారం. విద్యార్థులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి సరి అయినటువంటి సమయం కాదు. కొంత వేచి ఉండాలి. ఉన్న వ్యాపారాన్నే మీరు దాన్ని సాగనిచ్చేటట్టుగా చూసుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. కుజుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు కనుక కొంత ఇరుగు పొరుగు వారితోని, ఇంటి వారితోని, బంధువులతోని కొంత మాటలు పడడం అనేటువంటిది మీకు ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని, ఓపికతోని, శ్రద్ధతోని ఉంటే ఈ వారం అన్నీ గడుస్తుంది. ఈ వారం లోపల శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ధనాదాయం కొరకు మీరు ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు. ఆ ప్రయత్నం అప్రయత్నంగానే కొన్ని విషయాల లోపల కొంత నష్టాన్ని కూడా చూసేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ మంచి శుభ పరిణామాలు పొందలేరు. ఎక్కువగా కష్టపడాలి. వీసా లాంటి కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నం చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. మీ దైవం ఆనుకూల్యత ఉంటుంది. మీరు దైవాన్ని ఎక్కువ నమ్ముతారు. ఆ దైవానుగ్రహతోని మీకు కొన్ని పనుల లోపల చక్కగా రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు దైవాన్ని నమ్మండి. శ్రీరామరక్ష, ఆంజనేయ స్వామి చాలీసా లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వారం లోపల మంచి ఆనుకూల్యతతో ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో పరిగెత్తుతారు. రవి, గురు, తర్వాత
శుక్రుడు కేతువు ఈ గ్రహాలు మంచి ఆనుకూల్యతతో ఉన్నాయి. శుక్రుడు పంచమస్థానం లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుజుడు మాత్రం నవమస్థానంలో ఉండడం వలన ఎక్కువగా కొన్ని కష్టాలు కానీ లేక ఎక్కువగా మానసికమైనటువంటి ఆలోచనలు కొద్దిగా చింతగా ఉండేటట్టుగా వ్యవహారాలలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు లాభసాటిగానే వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కొన్ని చికాకులు ఉన్నప్పుడు కూడా ముందుకు వెళ్తుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అనుకున్న పనులు కానీ అనుకున్న మార్కులు కానీ మీరు పొందుతారు. ఉన్నతమైనటువంటి మార్కులు కానీ మంచి ఉన్నతమైనటువంటి కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందుతారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ప్రయత్నించండి, తప్పకుండా నెరవేరేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి వృశ్చిక రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం లోపల 2 గ్రహాలు ఆనుకూల్యతగా ఉన్నాయి. బుధ శుక్రుడు. బుధుడు చతుర్థ స్థానం, శుక్రుడు కూడా 4వ స్థానంలో ఉండడం వలన ఈ 2 గ్రహాలు మంచి ఆనుకూల్యతతో ఉన్నాయి. చిన్న చిన్న మార్పులను కోరుకుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంట్లో కొన్ని విషయాల లోపల మీ పిల్లలతోని కానీ మీ భర్త లేదా మీ భార్య మీ కుటుంబ వాతావరణం లోపల కొన్ని మాటలలో తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. ఏకాభిప్రాయం రాకపోవడం చేత కొంత మానసికమైనటువంటి ఆందోళనలు చింతలకు గురికాక తప్పదు. అయినప్పటికీ కూడా బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన దైవానుకూల్యత పొందుతారు. బుద్ధి యాక్టివేట్గా అంటే ఆ సమయానుకూలంగా మీ బుద్ధితోని దాని పరిష్కారం దిశగా మీరు వ్యవహారాలలో నడుపుతుంటారు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కనుక ఇరుగు పొరుగు వారితోని మీరు పనిచేసేటువంటి చోట స్థలంలో తప్పకుండా గౌరవ మర్యాదలు పొందుతారు. కొంత సుఖం లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. తర్వాత మీకు సన్మానాలు కానీ సత్కారాలు కొని మీ పనిచేసేటువంటి గుర్తింపును పొందేటట్టుగా వ్యవహరిస్తారు ఈ వారం. అయినప్పటికీ కూడా కొన్ని చికాకులు మాత్రం తప్పవు. దైవానుగ్రహంతో మీరు ముందుకు వెళ్తారు. మీరు దైవాన్ని నమ్మండి. ఎక్కువగా పూజలు చేయడము, పారాయణాలు చేయడం అటువంటి చేయండి. తప్పకుండా కొన్ని విశేషమైనటువంటి లాభాల కొరకు మీరు ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా కొన్ని చికాకులు ఎదుర్కోక తప్పదు. సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి. చిన్న అనారోగ్య బాధల కొరకు మీరు వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొన్ని చెడు పరిణామాలు తగ్గుతాయని చెప్పి చెప్పడమైనది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి వారం లోపల చేసేటువంటి పని లోపల మంచి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. అట్లానే గురు, శని, రాహువు, బుధుడు, ఈ కుజుడు ఈ గ్రహాలు ఆనుకూల్యత ఉన్నాయి. కుజుడు 6వ స్థానంలో ఉండడం వలన కొన్ని పనులలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీరు చేసేటువంటి పనులలో విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. ఇప్పటివరకు చేసేటువంటి పనులకు మీకు దాన్ని అందరు గుర్తిస్తారు. విశేషమైనటువంటి కృషితోని మీరు పైకి వస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అలానే మీ పై యాజమాన్యం అనుకోండి, మీరు చేసేటువంటి క్లయింట్స్ మీరు ఇచ్చినటువంటి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారే మీకు అభిప్రాయం కొద్దీ వాళ్ళు మీ మీద సదభిప్రాయం కొద్దీ చాలా ప్రాపగాండా అంటే మీ ప్రచారం కూడా చేసేటట్టుగా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరిగే దిశగా మీరు వ్యవహరిస్తారు. చేతికి డబ్బులు అందుతాయి. స్థిరాస్తులు కానీ వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. అలానే వాహన సౌఖ్యం, కారు కొనడమో లేదా దీనికంటే విశేషమైనటువంటి వాహనం పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అయినప్పటికి కూడా కొన్ని ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. అలానే మీ పిల్లలు కూడా మంచి పేరును కానీ కీర్తి ప్రతిష్టలు లేదా మంచి మార్కులు తెచ్చి మీకు సంతోషకరంగా ఉండేటువంటిగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో రవి, బుధ, శుక్రులు 3 గ్రహాలు మంచి ఆనుకూల్యతతో ఉన్నాయి. రవి 3వ స్థానంలో ఉండడం వలన మీరు చేసేటువంటి పనులలో లాభసాటిగా వ్యవహారాలలో ఉంటుంది. అట్లానే బుధుడు 2వ స్థానం ధనస్థానంలో ఉండడం వలన మంచి సౌఖ్యాన్ని పొందుతారు. మంచి బోధనాదులు ఇత్యాదులు మీకు సమయానుకూలంగా లభిస్తాయి. సౌఖ్యమైనటువంటి ఈ వారం గడుపుతారు. అలానే శుక్రుడు కూడా 2వ స్థానంలో ఉండడం వలన కొన్ని సుఖంగా ఈ వారం గడుపుతారు. మంచి ఆరోగ్యకరంగా వ్యవహరిస్తారు.
ఇప్పటికే ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందేటట్టుగా ఉంటుంది. కాకపోతే కుజుడు పంచమ స్థానంలో ఉండడం వలన కొంత కోపంకు గురి అవుతారు. కొన్ని కష్టాలను కూడా కొని తెచ్చుకుంటారు. అయినప్పటికీ కూడా కష్టాలను కూడా మీరు అంటే ఈ రవి 3వ స్థానం ఉండడం చేత కష్టాలు కూడా వస్తాయి, నివృత్తి కూడా అవుతుంది. దాంతో మీరు కొంత సంతోషకరంగా ఈ వారం గడుపుతారు. మీ పిల్లలు కూడా చేసేటువంటి అల్లరికి మీరు కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. మంచి మార్కులను మాత్రం తెచ్చి మీకు సంతోషకరంగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర బంధువుల రాకతోని కొంత సంతోషకరంగా వ్యవహరిస్తారు. అలానే శుభకార్యాల లోపల పాల్గొంటారు. ధనాదాయం పెరుగుదశగా మీరు పని చేస్తుంటారు. శ్రమకు లోన గురి అయినప్పటికీ కూడా ఆ శ్రమను కొంత మీరు ఈజీగా తీసుకొని ముందుకు దూసుకెళ్తుంటారు. సమయానుకూలంగా మీరు వ్యవహరించి అన్ని పనులన్నీ చక్కగా నిర్వర్తించుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శ్రీరామరక్ష పారాయణం చేయండి, తప్పకుండా ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం లోపల ఒక శుక్రగ్రహం తప్ప అన్ని గ్రహాలు అనానుకూలంగా అంటే అనుకూలంగా లేవు. కనుక మీరు చాలా చాకచక్యంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ వాతావరణం లోపల ఏకాభిప్రాయం రాక కొన్ని చికాకులు కానీ మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడతాయి. ఉదరం కంటే కడుపుకు సంబంధించినది, శిరస్సుకు సంబంధించినది, నరాలకు సంబంధించిన బాధలు ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. దూరపు విషయాలకు అంటే దూరం నుంచి వచ్చేటువంటి వార్తలు దుర్వార్తలు అనుకోండి లేదా శుభవార్తలు అనుకోండి, వీటికి మీరు చలిస్తారు. మీ పిల్లలు దూరంగా ఉంటారు. కనుక వారు చేసేటువంటి వ్యవహారాలు, వారు చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా లోపల కొంత మార్పులు చేర్పులు రావడం చేత మీకు కొంత ఆందోళనకు గురికాక తప్పదు. విద్యార్థులకు కొంత ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. దాంతో కూడా కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు ఈ వారం. కనుక మీరు ఎక్కువగా దైవానుకూల్యత కొరకు మీరు ఎక్కువగా కష్టపడండి. నవగ్రహ ఆరాధన లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా సుందరకాండ పారాయణము, నవగ్రహ ఆరాధన, శివార్చన అటువంటివి చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. మీకు దైవానుగ్రహం కొరకు మీరు ఎక్కువగా కష్టపడితే కొన్ని చెడు మీకు తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. స్వస్తి.